అయితే ఈ రావి చెట్టు అనగానే ప్రతి ఒక్క హిందువు కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో అయితే పూజిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క హిందూ దేవాలయంలో కూడా ఒక రావి చెట్టు ఉండడం అనేది తప్పనిసరిగా అయితే ఉంటుందంట. అంతేకాకుండా ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారంట. దానికి కారణం ఏంటంటే ఒక రావి చెట్టులో 22 కోట్ల దేవతలు నివసిస్తూ ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్క భక్తుడు నమ్మకం అంట. అండ్ అలానే ఈ రావి చెట్టుకి మరో పేరు కూడా ఉందంట. అదేంటంటే కల్పవృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారంట. అండ్ అంతేకాక ఎవరిదైనా జాతకంలో గ్రహదోషాలు అనేవి ఉంటుంటాయి కదా, ఆ గ్రహదోషాల నుంచి బయటపడడానికి ఈ రావి చెట్టుకి పూజలు కూడా చేస్తూ ఉంటారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రావి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించినట్లయితే మాత్రం మీకుండే శాపాలు అండ్ అలానే మీకుండే దోషాలు అన్నీ కూడా నశిస్తాయని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ నమ్మకం అంట. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఈ రావి చెట్టుని అశ్వత్థామ చెట్టు అని కూడా అంటుంటారంట. అశ్వత్థామ నారాయణుడు అని అంటే విష్ణుదేవుడు అని చెప్పేసి అర్థం, దాని అర్థం. అండ్ అలానే ప్రతి శనివారం